సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసినటువంటి నీచమైనటువంటి కామెంట్స్ ను హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఎంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అలా మాట్లాడతావు? మిస్టర్ ప్రకాష్ యాంటోనీ రాయ్ ఏమనుకుంటున్నారు? ఏం హిందువులంటే ఏమి చేయలేరనే ఒక చులకన భావమా, లేకుంటే అహంకారమా, లేకుంటే ఏమనుకుంటున్నారు? ఎంత గుండెలు, ఎంత దమ్ము ధైర్యం ఉంటే మీరు రామ లక్ష్మణుల గురించి మీరు కిండలుగా మాట్లాడతారా? అవహేళనగా మాట్లాడతారా? ఎన్ని గుండెలు మీకు? తమాషా అనుకుంటున్నారా? హిందూ సమాజం ఊరికే ఉంటుంది అనుకుంటున్నారా? మీరు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోపోవాల్సి వస్తుంది. మిస్టర్ ప్రకాష్ రాజ్, బీవేర్, జాగ్రత్తగా ఉండు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. హిందువులను గాని కదిలించినావంటే మొత్తం నీ ఇంటి నుంచి కూడా బయట రానికుండా చెప్పులతో ఇసిరిసిరి నీకు అడుగు కూడా బయట పెట్టకుండా చేసే దమ్ము సత్తా ఉన్నటువంటి హిందూ సింహాలు ఉన్నాయి బయట. తమాషా కాదు. ఒక్కసారి గాని మా రక్తం ఉడికిందంటే నువ్వు మళ్ళా మేము మాటల్లో కూడా చెప్పలేనంత విధంగా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నావు? నీకు అదే దమ్ము ధైర్యం ఉంటే ఒక జీసస్ ను, ఒక అల్లాహ్ కామెంట్ చేయ నీకు దమ్ము ఉంటే మాట్లాడు. ఖురాన్ గురించి మాట్లాడు, బైబిల్ గురించి మాట్లాడు. నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? ఎంతసేపు నీ టార్గెట్ హిందుత్వం. ఏం హిందువులు ఏమనట్లేదా నీ ధైర్యం? నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే క్రిస్టియన్ల గురించి మాట్లాడు, ముస్లింల గురించి మాట్లాడు. ఏ రోజైనా మాట్లాడినావా? వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడారు? సనాతన ధర్మాన్ని అంతం చెయ్యాలి, సనాతన ధర్మం ఒక వైరస్ అన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఇటువంటి వాళ్ళందరూ మాట్లాడినప్పుడు నువ్వు ఏమిస్తున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఏమాత్రం ధైర్యం ఉంటే నువ్వు వాళ్ళ మీద మాట్లాడే ధైర్యం నీకుందా? ఎందుకంటే లేదు. వాళ్ళని నువ్వు గాని అలా గాని వాళ్ళని మాట్లాడితే నీ నేల కట్టే చీరేసి నిన్న తల కింద పైకేసి కట్టేస్తా నేను రోడ్లోనే వాళ్ళతో కానీ పెట్టుకున్నావు అంటే. హిందువులు గమ్మునుంటున్నారు కాబట్టి, ఎందుకంటే మాకు భగవద్గీతలో కానీ ఎక్కడ కూడా మాకు హిందూ ధర్మంలో నేర్పించింది ఒకటే, సహనం, పేషెన్స్. మేము ఎంతో పేషెంట్ గా ఉంటాం, అందరినీ గౌరవిస్తాం. అన్ని మతాలని గౌరవించేది హిందూ మతం. రామాయణంలో కూడా అదే ఉంది. అటువంటి రామాయణాన్ని నువ్వు కించపరిచి మాట్లాడతావా? ఎన్ని గుండెలు నీకు? రామ లక్ష్మణుల గురించి మాట్లాడే ఒక నైతిక హక్కు నీకుందా? అసలు నీకు అర్హత ఉందా? ఏంటి నువ్వు సినిమాల్లో యాక్ట్ చేసుకునే ఒక నార్మల్ నటుడు ఎంతే? నువ్వేంది? నువ్వెంత? ఎట్లా మాట్లాడతావు? చెప్తున్నాం, ఇంకొకసారి గాని నోరు జారినావంటే నాలిక అట్లే చీరేస్తాము. గుర్తు పెట్టుకో. హిందువులతో పెట్టుకోవద్దు మిస్టర్ ప్రకాష్ రాజ్.